ఆడి వెనక మనం ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. చలో ఇప్పుడు అన్ని కిందనే పెట్టిరు మామ. అరే ముందు మీదనే ఉండే బిడ్డ. ఏ కాదు చుట్టూ తిరిగి పోవాలి. మారింది మామ, మారింది డాడీ. తులసి వనమే తీసుకున్నంట. చెప్పురా మచ్చా, ఏదో ఒక చెప్పు నువ్వు. ఫస్ట్ మమ్మీ చెప్తే చెప్పు. ఎంతసేపు వంకాయ ఆలుగడ్డ మసాలా ఇంకా ఏమన్నా చేస్తారు మా మద్దలు లేకుంటే తింటాను ఒక గంట అత్త నడవం కానీ ఫుడీస్. ఇప్పుడైతే మనమైతే ఆటోలో ఉన్నాము. మనమైతే ఇప్పుడు రూమ్ కాడికి పోతున్నాము. ఆడ ఏంది తులసివనం రూమ్స్ ఇవి మనకి తక్కువలో దొరుకుతాయి. ఈయన యాదగుట్టలో అన్న ఏమన్నా ఈడ మొత్తం దగ్గర ఈయన తక్కువ దొరుకుతాయి కదా. దేవస్థానం ఇది తక్కువ దొరుకుతాయి ఈడ. ఏమైంది ఏమైంది కొడతావా? కాదు ఎంత సామాన్ వస్తున్నావు మచ్చా నువ్వు? హాయ్ ఫుడీ, మనకైతే ఇది 700కి పడ్డది రెంట్ 24 hours. బెటరే ఇప్పుడు ఉన్న రద్దీకి. ఏడు మా చిన్న బొమ్మది, మొత్తంగా చిన్న బొమ్మది మా రిషమ్మ. ఇంకొంచెం సేపట్లో మా వాళ్ళందరూ వస్తారు, వాళ్ళందరినీ పరిచయం చేపిస్తా. సరేనా? హాయ్ చెప్ప వాళ్ళందరికీ. ఏమో మా పెద్ద షెఫ్ మా అత్త, పెద్ద అత్త. ఏం కూర వండుతున్నావు? ఏంది? దొండకాయ. రూమ్ తీసుకున్నట్టే కానీ ఈడ వండుకుంటున్నాం మేము. రూమ్ లో ఏం చేయొద్దంటే రూమ్ లో ఏం చేయొద్దా? ఫ్రెండ్స్ మీరు కూడా తెలుసుకోండి, రూమ్ లో ఏం చేయొద్దు. రూమ్ లో ఏం చేయొద్దు. ఇగో మా మమ్మీ. హాయ్ చెప్పే. హాయ్ చెప్పు. ఇగో మా చిన్న మామ. హాయ్ చెప్పు. ఈమె మా అమ్మమ్మ. హాయ్ చెప్పే. హాయ్ కాదే, హాయ్ చెప్పే. హాయ్. అయ్యో ఎన్నిసార్లు వచ్చిరు కానీ ఎన్నిసార్లు వచ్చిరా మీరు ఇప్పటికి? 50 సార్లు వచ్చిరా? అప్పటికి ఇప్పటికి ఏం మారింది? చాలా మారిందా? ఇప్పుడు మీరు ఇప్పుడు రూమ్ తీసుకురండి. అప్పటి ఎట్లుంటుండే? అప్పుడు రూపాయికి ఉండే గుడ్లు గుట్టలు చెట్లు రప్పలు ఉండే. ఉన్నది కట్టుకొని ఊగుతుంటే చెట్లకు చూస్తావా? అప్పట్లో మంచిగా ఉండేనంట. మంచిగా ఉంటుంటిమి. ఉయ్యాలలు కట్టుకొని ఊగుదుము, తాడాటలు ఆడుతుంటిమి. అప్పుడు ఏదైనా పర్లే. అన్నము సర్ది కట్టుకొని కారం పొడి కలుపుకొని వచ్చి తొవ్వంబడి చెట్ల కింద కూకొని ఆకులల్లో దింపి ఇట్లా అన్నాలు పెడుతురు మాకు. అంతే. అప్పటికంటే ఆయననే దేవుడు, ఆయనే మనని చూసేట ఆయన 4 కళ్ళతో చూస్తే కాదు, 3 కళ్ళతో ఆయన చూస్తుంది. లాస్ట్ కి అయితే ఏమంటారు? జై నరసింహస్వామికి. అదే ఇంటికాడ పప్పు పోసేసుకున్న కర్రీ వేసి అయితే స్పెషల్ అయితే బాగా వండిండు. మా అన్న వండింది కింద పడ్డా మా అన్న వండిండు. వీళ్ళంతా ఏం చేసిరు? వీళ్ళు ఆట ఆడిరు, చెప్తే ఏం లేదు. తంబోలా గింబోలా ఆడిరు. మాధవ్ అక్కడ పెట్టుకోండి. అయ్యో పెద్ద షెఫ్ పక్కన కూర్చొని తింటున్నాము. ఈమెనే వండింది మొత్తము. బోటి కర్రీ, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై. ఆమలాయన లేదు అత్త.
కుమారాంటి అంటుంది మా మమ్మీ. పెరుగు కోతెత్తుకుపోయింది. పెరుగు కోతెత్తుకుపోయిందా? ఫ్రెండ్స్ పెరుగు కోతెత్తుకుపోయింది ఫ్రెండ్స్. దొండకాయ టేస్ట్ చూద్దాం ఫస్ట్ అయితే. తాగుదా అక్కడే? మంచిగా ఉంది పప్పు అయితే మంచిగా ఉంది. ఇంటికాడ పప్పు రేటింగ్ 5 stars. పప్పు మంచిగా ఉంది. ఇది కారం ఎక్కువ వేసేసి ఇలా రేపు చూసాం ఇంకేముంటుంది. హాయ్ ఫుడీస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే మేము గుండాల పోతున్నాము. గుండ్లు కొట్టించుకునేటోళ్ళు వాళ్ళంతా ఎంటికల ముందు గుండ్లు కొట్టించుకునేటప్పుడు ఎట్లుంటారో చూసాము. ఇక అవన్నీ ఉండదు, ఓన్లీ తెలుగే. మా అత్త అంటుంది ఇంగ్లీష్లో చెప్తుంది మొత్తం పాష్. తెలుగు వస్తుంది మనకైతే. ఓకే ఫ్రెండ్స్, చలో గుండం కొత్త కట్టారు కదా, ఎట్లుంటో చూద్దాం. చలో అడిపోయి చూద్దాం. ఇక ఓ బస్ స్టాప్, కొత్త బస్ స్టాప్ ఇది. ఇక్కడ ఖాళీ ఫ్రీ బస్సులు వస్తాయి కదా, ఖాళీ ఫ్రీ బస్సులే. పార్కింగ్ వాడ హైదరాబాద్ కూడా వస్తాయి. హైదరాబాద్ వస్తాయి మళ్ళీ. నిన్న తీసుకురాలేడాడు. తిరుపతి, కాకినాడ, కరీంనగర్ నుంచి డైరెక్ట్. గుళ్ళు ఓడిపించుకున్నాక ఇలా ముఖాలు చూసాం. టికెట్ ఈయనే టికెట్ 50 రూపీస్. ఇటు ఇటు చేపించుకోవాలి. మంచి పని ఏది అయ్యా చూడరా మాన్ అయ్యో. అయ్యా ఇది పెద్ద గుండు, ఇది చిన్న గుండు. మస్తు పెద్దగా ఉందిరా మంచిగా. అది నీళ్ళు తక్కువైనట్టునేరా. నీళ్ళు తక్కువైనాయి. నీళ్ళు తక్కువైనాయి మామ. మేము వచ్చినాము మస్తు ఉండే. ఫేమస్ ఆంటీ. ఏమేమి ఉంటాయి అంటే మన దగ్గర? బోండా, దోశ, చాయ్ తాగి టిఫిన్ చేసి పోదురండి. ఓ గుండు మామయ్య, ఓ గడ్డం మామయ్య, ఓ మీసాల మామయ్య, అత్తయ్యలో తీసుకొని రండి. టిఫిన్ చేసి చాయ్ తాగి పోదురు. మా యాదగిరి గుట్టకాడ మస్తు బాగుంటది నా టిఫిన్, నా బండి కాడ. రండి మామయ్య. మన కథకాడ, యాదగిరి గుట్టకాడ సత్యనారాయణ పూజ కాడ ఉంటా నేనైతే. రండి తిందు రండి, 30 రూపాయలే. ఆంటీ దగ్గర తింటుండే మంచిగా ఉండే బోండా. మా అమ్మయ్య గారి దగ్గర మంచిగా అనిపించింది. మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి ఇక్కడ మన యాదగిరిగుట్టలో మన కథ ఉంటుంది, కథ ఆపోజిటే ఉంటుంది ఆంటీది. చలో నెక్స్ట్ ఇప్పుడు కథ చూద్దాం. కథ చూసాక కథ ఎట్లా వస్తుంది ఏంటో అది చూద్దాం. చలో 800 ఉంటుంది టికెట్, అప్పుడు 500 ఉంటుండే. అయ్యో మా బాబాయ్ సిగ్గుపడుతుంది. ఆయప్పవా? ఇగో మా పిన్ని. అత్త ఓ పిన్ని గారు ఆయప్పండి. హాయ్ పుడీస్, ఇప్పుడైతే మేము కథ చేసుకోరు కదా, కథ మంచిగా అనిపించింది కదా. ఇప్పుడు నెక్స్ట్ గుడికి పోదాం. ఇక గుడికి పోయి గుడి బయట మొత్తం ఫోటోస్ తీసేసుకుందాం. గుడిలో చూద్దాం ఇక గుడి ఎట్లుంటుందో ఏందో కథ. చలో గుడి పోయినాక మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. చెప్పు ఖాళీ గుడ్డే పోతున్నామని చెప్పు.
ఆటోలో ఉన్నాం. హాయ్ హలో, ఇది ఆటో రూటా ఇది ఖాళీ? గుడ్డలకైతే ఎంట్రీ అయిపోయినాం, చూద్దాం ఇక. ఇప్పుడు దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వేరే దగ్గర పోయేది ఉంది. నెక్స్ట్ ఆడికి వెళ్ళిపోం. ఇప్పుడు ఇప్పుడైతే మనం యాదగిరిగుట్టలో రిటర్న్ అవుతున్నాం. రిటర్న్ అయితే అలానే మనకి జిల్లా తిరుపతి లాంటి గుడి కొత్త కట్టిరు, అది ఎట్లుంటో చూద్దాము. మనకి రిటర్న్ అయ్యేటప్పుడు అయితే మనకి బస్సులో అయిపోయింది ఎల్లమ్మ గుడి అని చెప్పాలి. భోగిరి ఎల్లమ్మ గుడి అంటే మన నడు అడిగిపోయి మనకు ఆడ నుంచి ఆటోలో ఎట్లుంటుందో చూసాం. చలో మళ్ళీ ఈ నుంచి ఆటో ఎక్కాలి, లోపలికి ఉంటుందంట, చూసాం ఇక ఎట్లుంటుందో. గుడి పేరు ఏంటన్నా మళ్ళా? స్వర్ణగిరి. స్వర్ణగిరి గుడి పేరు అయితే స్వర్ణగిరి గుడి అంట. మల్లపల్లి ఏంటన్నా? మల్లపల్లి. ఓకే ఓకే. అన్ని తీసుకోవా, బయటగా తీసుకోలేదు అక్క. ఫేమస్ మనం గుళ్ళకి అయితే ఎంట్రీ అవుతున్నాము. చూద్దాం, గుడి అయితే మస్తు ఉంది చూడడానికి. లోపల పోయి చూద్దాం ఎట్లుంటుందో. ఇంత పెద్ద ఉందిరా నాయన గుడి. ఏంద్రా యూట్యూబ్లో పెట్టాను కదా, ఏం చేయలేదు.
లోపలికి ఏం తీసుకుంటాం బయటది అంతే బయట క్లిప్ లోపలికి ఏం తీసుకోము ఈయన బయటనే తీసుకుంటాం ఆ. పబ్లిక్ అయితే ఇంకా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది ఇంకా చాలా ఇంకా కన్స్ట్రక్షనే నడుస్తుంది సేమ్ చిన్న తిరుపతి అయిపోతుంది ఇక్కడ ఇక కానీ పబ్లిక్ మాత్రం ఫుల్ ఊరు రేసి మాత్రం ఇది వచ్చేసి కళ్యాణ మండపము మస్తు పెద్దగా కట్టింది ఇంకా కన్స్ట్రక్షనే నడుస్తుంది ఇంకా కళ్యాణంది చూడడానికి అయితే వ్యూ బాగుంది హనుమంతు ఉంది ఇంత పెద్ద ఉంది అసలు కట్టిర్రా నేను హనుమంతు మధ్యలో నీళ్ళు వస్తాయి మేడం లైన్ చూసి ముందు పెద్ద లైన్ సరే మస్తు పెద్ద ఉంది లైన్ అయితే హాయ్ ఫుడీస్ వీడియో మొత్తం చూసి మంచిగా అనిపించింది ఈ గుడి గిట చలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోయి వాట్సాప్ స్టోరీ పెట్టండి బాయ్